పూజా హెగ్డేకు టైం అస్సలు కలిసి రావడం లేదు. బుట్టబొమ్మగా తన లక్కీ చార్మ్ చూపించిన ఈ హీరోయిన్ ఫేడ్ అవుట్ స్టేజ్ కు చేరుకోబోతోందా? భారీ హోప్స్ పెట్టుకున్న రెట్రో రిజల్ట్ కూడా తేడా కొట్టేయడంతో పూజా ఫ్యూచర్ డైలమాలో పడిపోయిందా? హీరోయిన్ పూజా హెగ్డేని బ్యాడ్ లక్ వెంటాడుతోంది. పూజ నటించిన లాస్ట్ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బకెట్ తన్నేశాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 సినిమాలు డిజాస్టర్ కావటంతో పూజా ఫ్యూచర్ ఏంటని చర్చించుకుంటున్నారు అభిమానులు. రాధే శ్యామ్తో మొదలైన ఈ ఫ్లాప్ జర్నీ బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసికా భాయ్ కిసికా జాన్, దేవా సహా రీసెంట్ గా రిలీజ్ అయిన రెట్రో వరకు కంటిన్యూ అవుతూ వస్తోంది. రెట్రో మూవీపై హీరో సూర్య అభిమానుల కన్నా హీరోయిన్ పూజా హెగ్డేనే భారీ ఆశలు పెట్టుకున్నారు. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న ఈ బుట్టబొమ్మ రెట్రో మూవీతో సక్సెస్ కొట్టి ఐరన్ లెగ్ అనే ట్యాగ్ లైన్ నుంచి బయటపడాలని ఎన్నో హోప్స్ పెట్టుకుంది. ఇందుకోసం కెరీర్ లో ఫస్ట్ టైం డీ గ్లామర్ రోల్ చేయడమే కాదు, సినిమాలో స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు పూజా హెగ్డే. రెట్రో సక్సెస్ కోసం ఎంతలా హార్డ్ వర్క్ చేసినా పూజాకి మాత్రం లక్కు కలిసి రాలేదు. ప్రెజెంట్ పూజా హెగ్డే చేతిలో 3 సినిమాలున్నాయి. దళపతి విజయ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ జననాయగన్ లో హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ లాస్ట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ పొంగల్ సీజన్ లో రిలీజ్ కాబోతోంది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీలో స్పెషల్ సాంగ్, రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేయబోయే కాంచనా 4 సినిమాలు మాత్రమే ఉన్నాయి. మరి ఈ సినిమాలతోనైనా పూజా హెగ్డే హిట్ అందుకుంటుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు బుట్టబొమ్మ ఫ్యాన్స్.